రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. అయా, గడిచిపోయినటువంటి ఉదయం నుంచి ఈ రాత్రి క్షణము వరకు మమ్మల్ని విడువక ప్రేమించి కాపాడి రక్షిస్తున్న దేవుడవు తండ్రి. ఈ అపాయం మా గుడారం సమీపించకుండా సహాయము దయచేశారు. మా ప్రయాణాలలో మీరు మాకు తోడై ఉన్నారు. జ్ఞానముతో నింపారు, బలముతో నింపారు. ఏ లోటు లేకుండా ఈ రోజున మమ్మల్ని పోషించారు. స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా తండ్రి, ఈ యొక్క రాత్రిన మా అందరినీ సజీవులుగా నిలవబెట్టుకొని మీ పాద సన్నిధిన మరొక మారు కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే అవకాశం దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకున్నది, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అని యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం ద్వారా భక్తుడు చెబుతూ ఉన్నట్లుగా, అవునయ్యా, తగ్గింపు జీవితాలు మాకు దయచేయండి. మమ్మల్ని మేము హెచ్చించుకోవడం వలన మేమింకనూ తగ్గించబడతామేమో కానీ మీ ఎదుట మీ దృష్టికి నాయనా మేము తగ్గించుకొని ఎడల మీరే మమ్మల్ని హెచ్చిస్తారు ప్రభువా. అందును బట్టి స్తోత్రాలు. ఎవరైతే ఈ రాత్రి కాలంలో వారి యొక్క పరిస్థితుల్లో, వారి యొక్క ఉద్యోగ వ్యాపారాల్లో హెచ్చింపబడాలి అని ఆలోచన చేస్తున్నారో వారందరూ కూడా ముఖ్యంగా మీ దృష్టికి తగ్గించుకొని జీవించే కృప దయచేయమని, వారందరికీ తండ్రి హెచ్చింపును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే విశ్వాసంతో, నమ్మకంతో ఏకీభవిస్తున్నారో నాయన వారందరినీ దీవించండి. ఏ ఆశగొని ఉన్నారో ఆ ఆశను నెరవేర్చండి, తృప్తిపరచండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి. హాస్పిటల్స్లో ఉన్నారు, ఐసీయూలలో ఉన్నారు, బెడ్స్ పైన లేవలేని పరిస్థితిని చూస్తున్నారు తండ్రి. అవునయ్యా, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, సంపూర్ణ శక్తిని వారికి అనుగ్రహించండి నాయన ప్రభువా. స్వస్థపడి బయటికి రావడానికి కృప దయచేయండి. అదే రీతిన మైగ్రేన్ హెడేక్స్ నుంచి విడిపించండి, కంటి సంబంధమైన వ్యాధుల నుంచి విడుదల దయచేయండి, గొంతు సంబంధమైన వ్యాధుల నుంచి విడిపించండి, చెవి సంబంధమైన ఇన్ఫెక్షన్స్ నుంచి విడుదల దయచేయండి నాయన. అయా, ఎవరైతే చర్మ సంబంధమైన వ్యాధులు ఉన్నాయో వారికి కూడా స్వస్థత దయచేయండి. ఎవరైతే ప్రభు బ్లడ్ ఇన్ఫెక్షన్స్తో తండ్రి ఉన్నారో ఆ బ్లడ్లోని సమస్యను తొలగించండి. హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లివర్, లంగ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ నుంచి అయా సంపూర్ణమైన విడుదల దయచేయండి నాయన. ప్రార్థిస్తున్నాము, నరాల బలహీనతను తీసివేయండి. షుగర్స్, బీపీ, థైరాయిడ్ అన్నీ కూడా నార్మల్గా ఉండడానికి సహాయం దయచేయండి. పీసీఓడి సమస్యల నుంచి విడిపించండి నాయన. మోకాల నొప్పి సమస్యల నుంచి విడిపించండి ప్రభువా. క్యాన్సర్స్, ఆర్థరైటిస్ సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. భయంకరమైన వ్యాధులు, బయటికి చెప్పుకోలేని రోగాలు యేసు నామములో లయపరచండి, తీసివేయండి ప్రభువా. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు బ్యాక్ పెయిన్తో ఉంటున్నారో, ఎవరైతే బిడ్డలు తండ్రి డైజెషన్ ప్రాబ్లమ్స్తో ఉంటున్నారో, గ్యాస్ట్రిక్ సమస్యలతో ఉంటున్నారో వారికి కూడా అయా సంపూర్ణ విడుదల దయచేయమని అడుగుతున్నాము. అదేవిధంగా ప్రభువా, అయా ఎంతో మంది బిడ్డలు అంధకార క్రియల చేత పీడించబడుతున్నారు. యేసు నామములో వాటన్నిటినీ లయపరచండి ఆయన. కుటుంబంలో శోధనలు, మనస్పర్ధలు, గొడవలు కలిగి ఉంటుండగా కుటుంబాలని రాత్రి మీరు దర్శించండి. సమాధానంతో జీవించుటకు కృప దయచేయండి. భార్యాభర్తల మధ్య గొడవలను తొలగించండి. యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడ్డానికి కృప దయచేయండి. రక్త సంబంధికుల మధ్య ఉన్న ఆస్తి తగాదాల నుంచి విడిపించండి ప్రభువా నాయన. ఎవరైతే తండ్రి అప్పుల్లో ఉన్నారో ఆ అప్పుల నుంచి కూడా విడిపించండి. ఆర్థిక పరంగా వారికి ఏ అప్పు లేకుండా మంచి స్థితిలో ఉండడానికి సహాయం దయచేయండి. వారు చేస్తున్నటువంటి వారి వారి పనుల్లో, ఉద్యోగ వ్యాపార పరిచర్యలలో అభివృద్ధి కనబరచండి ప్రభువా. అదే విధంగా నాయన కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారు తండ్రి,
ఆ కేసులను ప్రభువా మీ చిత్తంలో తండ్రి కొట్టివేయండి ప్రభువా. అదేవిధంగా నాయన గృహాల కోసం ప్రార్థిస్తున్నారు, మంచి గృహం దయచేయండి. ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారు, మంచి ఉద్యోగం దయచేయండి. గర్భఫలం లేక అవమాన భారం మోస్తున్నారు, వారి గర్భాన్ని తాకండి. మూసుకుపోయిన గర్భం తెరవమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా తండ్రి ఎంతో మంది బిడ్డలు నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు నాయన. క్షేమముగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. అదే విధంగా అయా వివిధ దేశాలు వెళ్ళి అక్కడ చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న, పరిచర్యలు చేస్తూ ఉన్న వారందరినీ దీవించండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారయ్యా, వారి వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్ విషయాలలో మీ సహాయం అనుగ్రహించండి తండ్రి నాయనా. అదేవిధంగా ప్రమోషన్స్ కోసం, లోన్స్, పెన్షన్స్ కోసం ప్రార్థన చేస్తున్నారు అయా. వాటన్నిటిని బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం. మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను, సైనికులను ప్రాముఖ్యంగా ఆశీర్వదించండి ప్రభువా. మారు మనసు లేని ప్రతి ఒక్కరిని దర్శించి మారు మనసు దయచేయండి తండ్రి. అదేవిధంగా ఈ రాత్రిని అలసిపోయి ఉన్న దేహాలతో మేము సేద తీరబోతున్నాం. మాకు మంచి నిద్ర, కంటి నిండా నిద్ర దయచేయండి. అంధకార క్రియలు, దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు, నిద్రలేమి, పీడకలల సమస్యలు ఇవేవిను తండ్రి మా దరికి రాకుండా మా గృహము చుట్టూ మీ కంచె, మీ కాపుదల దయచేయమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులంగా మిమ్మల్ని ఆరాధించే కృపా సహాయం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.